జేఈ మెయిన్ అడ్వాన్స్ రాసేవారికి శుభవార్త. ఈసారి నుండి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసేవారు గతంలోనైతే వాళ్ళకు 2 అవకాశాలు ఉండేవి. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళు మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు ఉపయుక్తంగా ఉంటుంది కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇతరులకు కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కావాల్సినటువంటి సంపూర్ణ సమాచారం ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, విద్యా సంబంధించిన అంశాలతో కూడినటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని ఇతరులకు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు సామాజిక బాధ్యతగా భావించాల్సిందిగా భావిస్తున్నాను. నేను కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఎవరి దగ్గర కూడా మెంటర్ ఫీజులు తీసుకోవడం లేదనేది గుర్తించండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అసలు విషయం అనుకుందాం. ఐఐటీలో బీటెక్ సీట్ల కోసం నిర్వహించే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ పరీక్ష కానీ ఇప్పటి వరకు 2 అటెంప్ట్లు చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వము 3 సంవత్సరాల టైంను అంటే 3 అటెంప్ట్స్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హత ఉంది. అంటే ఎవరైనా 3 సంవత్సరాల పాటు ఈ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ అపియర్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మంగళవారం ప్రకటించినటువంటి 2000 అక్టోబర్ లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్ రాసేందుకు అర్హులని తెలిపింది. అయితే ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 5 ఏళ్ల మినహాయింపు ఇచ్చారు. ఈ వర్గాల్లో 1995 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. అంటే ఎస్సీ/ఎస్టీలు 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాల పాటు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. జేఈ మెయిన్స్ కనీస స్కోరు 2.5 అంటే 2,50,000 మంది అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దీనికి పైగా ఇంకొక 5,000 నుంచి 6,000 వరకు అంటే 2,56,000 వరకు అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ పరీక్ష 2025 ఇంకా అది పరీక్ష తేదీని ప్రకటించబడలేదు. అది ఐఐటి కాన్పూర్ ప్రకటించాల్సింది. సాధారణంగా మే 3 లేదా 4వ వారంలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ ప్రకారం అయితే మే 18, 25 తేదీలో జరగడానికి అవకాశం ఉందని, అంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారము మే 18, 25 మధ్య తేదీలో జరిగే అవకాశం అడ్వాన్స్ ఉంది. ఇక కాన్పూర్ ఐఐటి కొత్తగా ఒకటి ప్రవేశపెట్టింది. అదేమిటంటే ఎవరైతే అంతర్జాతీయ ఒలింపియాడ్లో పాల్గొంటారో వాళ్లకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లకు సంబంధం లేకుండా ఐఐటి కాన్పూర్లో సీట్లు ఇవ్వడానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. దాన్ని ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరైతే ఐఐటి కాన్పూర్లో బీటెక్ కానీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ కానీ సీట్లు కావాలనుకునేవారు తప్పకుండా గణితంలో కానీ ఇన్ఫర్మేటిక్స్లో కానీ ఒలింపియాడ్లో పాల్గొన్న వారికి సిఎస్సిలో 6 సీట్లు కేటాయిస్తారని పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బయాలజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో 6 సీట్లు కేటాయిస్తారని తెలియజేస్తున్నారు. అంటే ఇవి స్పెషల్గా ఉన్న సీట్లకి వెళ్ళి కట్ చేస్తారా లేదా కొత్తగా వీటికి సీట్లు కేటాయిస్తారా అనేటువంటిది తెలవాల్సి ఉంది. ఇది జోసా కౌన్సిలింగ్ కంటే ముందే వీరి ప్రవేశాలు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒలింపియాడ్లో పాల్గొనేటువంటి విద్యార్థులు చాలా ప్రతిభావంతులుగా ఉంటే మాత్రమే అక్కడికి చేరుకుంటారు కనుక వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా 3 సంవత్సరాలు జేఈ మెయిన్ అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. నిరాశ చెందకండి, మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఐఐటీలలో మరియు నీట్లలో మీరు సీట్లు పొందడానికి ప్రయత్నం చేయండి. మీ కురపాటి మోహన్ మరిన్ని ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తాను. ఉద్యోగ విద్యా అవకాశాలన్నీ మీ ముందుకు తెస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీ మోహన్ కురపాటి.